ఎయిటింగ్టన్ కాలనీలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి అభిషేకం, అలంకరణ, అలాగే నాగరాజస్వామి, సుబ్రహ్మణ్య స్వామిలతో పాటు మాలికాపుర లోకమాత దేవికి అభిషేకాలు, అలంకరణతో పాటు వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయం ఆవరణలో ఉన్న మహాశివునికి అభిషేకం, హోమం నిర్వహించారు. అనంతరం ఆలయ గురుస్వామి సారంగచారి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కోరిన కోరికలు తీర్చే మహాదేవుని పేర్కొన్నారు. స్వామి వారిని ముందుగా మంచి సంకల్పంతో కోరికను కోరి 5 ప్రదక్షిణలు చేయాలని తెలిపారు. అలాగే కోరిక తీరిన అనంతరం 108 ప్రదక్షిణలు చేసి అట్టి మొక్కులు తీర్చుకోవాలని తెలిపారు. అలాగే కోరికలు తీరిన వారు ఆలయానికి విచ్చేసి వారి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయ్యప్ప స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరి పైన ఉంటుందని వివరించారు. మరియు మాలికాపురమ్మ మరియు మూలవిరాటైనటువంటి మన యొక్క అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకములు, కలశాభిషేకం కూడా చేశాము. దాని తర్వాత అలంకరణ చేయించారు. దాని తర్వాత మనకు ఒక అయ్యప్ప స్వామికి అలంకరణ చేసి అష్టోత్తరం చేసి అర్చన చేశాము. హారతి కూడా తీసుకున్నాము. మనం అందరం ఇలా దిగ్విజయంగా జరగడానికి కారణమైనటువంటి మన యొక్క కమిటీ మెంబర్స్కు మరియు మిగతా సహకరించినటువంటి భక్తులందరికీ, చాలా సహకరించినటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అంతేకాకుండా ఈరోజు మన ఆలయంకు ఒక అమ్మవారికి బంగారు పూతతో కలిగినటువంటి ఒక చీర వస్తుంది. ఆల్రెడీ రెడీ అయింది, వస్తుంది, కొంచెం దూరంలో ఉన్నది. అది ఇంత ముందే ఒక గంట ముందు రావాల్సి ఉండే, కానీ రాలేదు. వస్తున్నారు, అతను ఇప్పుడే బయలుదేరి వస్తున్నారు. దానికి మనకు కొంతమంది దాతలు ఆల్రెడీ ఇచ్చారు. ఇంకెవరన్నా వారి యొక్క సహకారాలు చీర గురించి అందించే వాళ్ళు ఉన్నట్టయితే అందించాలని కోరుచున్నాము. కొంతసేపు తర్వాత భిక్ష కూడా ఉంటుంది ఆలయంలో. భిక్ష 1 గంటలకు భిక్ష స్టార్ట్ అవుతుంది. ఈరోజు భిక్ష సత్యమణి రాజిరెడ్డి గారు మనకు యొక్క భిక్షను ప్రసాదిస్తున్నారు. వారి యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా మనకు భిక్ష ప్రసాదిస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ రాత్రికి మహాపడి పూజ మహోత్సవం జరుగుతుంది. మహాపడి పూజ మహోత్సవం అనంతరము అందరికీ తీర్థప్రసాద వితరణ మరియు అల్పాహార విందు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.